లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్. So what is the meaning of small signal and large signal? Okay, so మనం come to the topic called as transistor. ఈ ట్రాన్సిస్టర్ లో నార్మల్గా ఇంతసేపు మనం ఏం చేసామంటే, సో అంటే దిస్ ఇస్ ఏ డివైస్, ఒక వస్తువు ఇది కొనుక్కొచ్చుకున్నాం, దీనికి ఇన్పుట్ ఇక్కడ ఇచ్చి యాంప్లిఫై అయిందా లేదా ఇవి బయట చెక్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ యూజువలీ కరెంట్ విల్ బి వెరీ లో, 1 మిల్లీ యాంపియర్స్ తక్కువ లో కరెంట్స్ లో ఉంటుంది యాంప్లిఫికేషన్. అంటే ఇది ఇంకా నువ్వు 1 మైక్రో యాంపియర్స్ లో తీసుకుంటే ఇక్కడ నీకు ఒక 100 టైమ్స్ అయిందంటే ఎంత వస్తుంది? 100 టైమ్స్ అయిందంటే ఓకేనా, 100 మైక్రో ఎట్లా వస్తుంది? దిస్ ఆల్ హ్యాపెన్స్ విత్ ద లో కరెంట్స్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ 1 ఆంపియర్ హియర్, ఇన్పుట్ 1 ఆంపియర్. నేను డిస్కస్ చేసేటప్పుడు మీకు ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఇచ్చేది సప్లై వోల్టేజ్ ఇస్తాం, బీసీసీ 12 volts ఇస్తాం. సో అవుట్పుట్ మీకు 12 volts రాకుండా మేనేజ్ చేస్తామని చెప్పా, దానికన్నా ఎక్కువ రాదని చెప్పా. వాట్ ఎవర్ కరెంట్, మనం కరెంట్ గురించి మాట్లాడలేదు, అర్థమైందా చెప్పి? ఈ 12 volts అనే దానికన్నా అవుట్పుట్ 12 volts కన్నా ఎక్కువ రాదు అని చెప్పాను. మీరు ఎంతైనా వోల్టేజ్ ఇవ్వండి, ఇక్కడ 1 milli volts ఇవ్వండి, ఓకేనా, లైన్ 1 volt ఇవ్వండి, ఇక్కడ 100 టైమ్స్ అవుతుందంటే బయటకు వచ్చే లోపల ఎంత వస్తుంది? 100 volt రాదు, 12 volts వస్తుంది. ఓకేనా. సో ఈ బ్యాంక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. మీరు ఇచ్చేదానికన్నా బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బు కన్నా ఎక్కువ రాదు, బయటికి రాదు, ఎప్పటికి రాదు. బట్ వాట్ ఎవర్ కరెంట్ వీఆర్ డిస్కసింగ్ హియర్, కరెంట్కి ఎవరు లిమిట్ చేస్తున్నారు, ఇంత రావాలి ఇంత రాకూడదని. సో ఆబ్వియస్లీ వాట్ ఇస్ ద కరెంట్? కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఛార్జ్ గా, ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనుకోండి. ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? కరెంట్ ఎక్కువ ఉందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది స్టూడెంట్స్ ఇక్కడ నడుచుకుంటూ వచ్చారు పర్ సెకండ్ కి 5 మంది స్టూడెంట్స్ నడుచుకుంటూ వస్తే వాళ్ళు డీల్ చేస్తున్నాం అనుకో, దిస్ ఇస్ కరెంట్. 5 మంది నడుచుకుంటూ రారు, ఇట్లా ఈ పక్క రారు, దిస్ ఇస్ లో కరెంట్. ఇఫ్ 500 people స్టూడెంట్స్ కమ్స్ హియర్ డైరెక్ట్లీ, నౌ దిస్ ఆపరేటింగ్ ఇస్ డిఫరెంట్ దెన్ 5 స్టూడెంట్స్. 500 స్టూడెంట్స్ వచ్చాము నువ్వు డీల్ చేసే విధానం, 5 స్టూడెంట్స్ వచ్చాము డీల్ చేసే విధానం మారుతుంది. సో దిస్ ఈజ్ ద కరెంట్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ కదా. సో ఇక్కడ మూమెంట్ ఎంతమంది ఉన్నారు? 5 ms ఉన్నారు. ఇప్పుడు కరెంట్ ఎక్కువ అయిపోతే ఇప్పుడు దీని బిహేవియర్ సేమ్ గా ఉంటుందా? యాంప్లిఫికేషన్ చేస్తుందా? చేస్తుంది, చేయగానే ఉండదు. కానీ దాని ఇట్ హ్యాస్ సమ్ డ్రాబ్యాక్స్. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అంటే, దిస్ ఇస్ ఈ లోయర్ ఇలా పంపిస్తే దిస్ ఇస్ కాల్డ్ స్మాల్ సిగ్నల్, అంటే లో కరెంట్స్ ఆపరేట్ చేస్తే. అండ్ దిస్ ఈజ్ హై చేస్తే దిస్ ఇస్ కాల్డ్ లార్జ్ సిగ్నల్. When we are operating in small signal, whatever we read in chart chapter is enough. But when we are operating in large signal, whatever we are మనం ఏమైతే చదువుకున్నామో అదంతా కరెక్ట్ కాదు, అంత తప్పైపోతుంది, మొత్తం కాన్సెప్చువల్ అంతా తప్పైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చానుకో, లోపల 100 టైమ్స్ అవుతుంది అనుకో, బయటకు వస్తే 100 అవుతుంది. 2 ఇస్తే ఏమవుతుంది? 200. 3 ఇస్తే 300. ఇదంతా ఇప్పుడు లో కరెంట్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే ఈడెంత పెంచితే అది ఎంత పెరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ లీనియారిటీ. లీనియారిటీ అంటే ప్రపోర్షనల్ గా పెరగడం. సో ఇప్పుడు అలాగానే ఇప్పుడు హై కరెంట్ ఇచ్చాను, ఇక్కడ 100 ఇచ్చానుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టైమ్స్ రావాలంటే నీకు 10,000 అయింది అనుకో. నెక్స్ట్ ఇక్కడ 2,000 అయిందండి, వెంటనే నీకు 20,000 అవ్వదు. అంటే ఇక్కడ 1 అయితే 1 ఉంది, 2 అయితే 200 ఉంది, 3 అట్లా ఈ సేమ్ డిజిట్స్ వస్తాయి ఇక్కడ. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ లీనియారిటీ. అలాగని 1 ఇస్తే 1 ఉంది, ఇప్పుడు 2 ఇస్తే 1.5 వచ్చింది అనుకో, 1,500,000 ఇలా. అంటే దీనికి ఈ నెంబర్కి ఈ నెంబర్ సంబంధం లేదు. ఇలా 1 becomes 1, 2 becomes 2, 3 becomes 3 ఇలా ఉంటే దిస్ కమ్స్ అండర్ లీనియారిటీ. 1 becomes మేబీ 1 కి సెట్ అయింది వచ్చాము, బట్ 2 ఇచ్చినప్పుడు ఇది 1.285 అలా వచ్చింది. 3 ఇచ్చినప్పుడు ఇంకా 2.1245 అంటే దీనికి సంబంధం ఉంటుంది. అంటే వీ కెనాట్ ప్రెడిక్ట్ ది అవుట్పుట్. అంటే ఈ నెంబర్ ఎలా వచ్చి రాశారు సార్ మీరు అంటే నేను కూడా ప్రెడిక్ట్ చేయలేదు, ఏదో ర్యాండమ్ గా అలా వేసాను. అలా ఏమొస్తుందో కూడా వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్. అది దీనికన్నా తక్కువ రావచ్చు, ఒకసారి
ఇప్పుడు 3 ఇస్తే 9.829 కూడా రావచ్చు. ఈ లీనియర్ లో అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ప్రిడిక్ట్ ఇట్. అంటే 1కి 1 వచ్చి 2కి 2 వస్తాయి. ఎవరో చెప్తారు 3కి ఎంత వస్తారా అంటే 3 వస్తాయి చెప్పేస్తారు. 2 శాంపిల్ చూస్తే 3 శాంపిల్ చెప్పేయచ్చు. బట్ ఇక్కడ అలా ఒక 2 శాంపిల్ చూస్తే 3 చెప్పలేము. దిస్ కమ్స్ అండర్ నాన్ లీనియారిటీ. సో ఇది యూజువల్ గా నాన్ లీనియారిటీ బిహేవియర్ కోసం. అంటే ట్రాన్సిస్టర్ స్మాల్ సిగ్నల్ అనుకున్నప్పుడు ప్రతిసారి మనం అనుకున్నంత చేస్తుంది, లీనియర్ గా బిహేవ్ చేస్తుంది. వెన్ ఎవర్ ఇట్ ఈస్ లార్జ్ సిగ్నల్. లార్జ్ సిగ్నల్ అంటే ఏంటి? లార్జ్ సిగ్నల్ అంటే లార్జ్ కరెంట్స్ అయినా ఉండొచ్చు, ఓకేనా, ఆర్ లార్జ్ వోల్టేజ్ అయినా. లార్జ్ వోల్టేజ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. వోల్టేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎంత ఎక్కువ లార్జ్ వోల్టేజ్ ఇచ్చినా కూడా బయటకి ఏమొస్తుంది? కాన్స్టెంట్ వస్తుంది. సో ఇది పెద్ద ప్రాబ్లం లేదు. లార్జ్ పవర్ అయ్యొచ్చు. లార్జ్ పవర్ అనే టాపిక్ మాట్లాడలేదు, పవర్. సో ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఎందుకు సార్ ఈ లార్జ్ కరెంట్స్ ఇవన్నీ అంటే, ఇది నేను 1 మైక్రో ఇచ్చి 100 టైమ్స్ ఆఫ్ 100 మైక్రో చేస్తే ఒక స్పీకర్ని పెట్టారా, స్పీకర్కి మినిమం 1 ఆంపియర్ కరెంట్ వస్తే తప్ప రాదు. స్పీకర్ అంటే పెద్ద హూఫర్ పెట్టాను పోయా, ఇక్కడ పెద్ద హూఫర్ పెట్టా, ఈ స్పీకర్లు చిన్న స్పీకర్లు మాడా, ఓకేనా. ఈ స్పీకర్ లో లోపల పెద్ద మ్యాగ్నెట్స్ ఉన్నాయి, పెద్ద స్పీకర్ బాగా వినపడాలి, ఈ రూమ్ అంతా వినపడాలి, అందరికి వినపడాలని పెట్టుకున్నాం. అందరికి వినపడాలంటే ఎనర్జీ తీసుకోవాలి. అంటే ఎంత పవర్ వస్తే ఈ మొత్తానికి వినపడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం ఆ స్పీకర్ హూఫర్లు ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ ఏమన్నా పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో, మొత్తం వినాయక చవితికి అంతా హూఫర్లే కదా ఉంటాయి కదా. ఇవి ఒక్కసారి బయటికి హలో అన్నప్పుడు డిస్ప్లేట్ అవ్వాలంటే ఎంత పవర్ కావాలి దీనికి? ఆల్మోస్ట్ ఇది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోవాట్స్ తీసుకుంది అనుకున్నాం, 1 కిలోవాట్స్ పవర్ అవుతుంది అనుకున్నాం. మీకున్న సెల్ ఫోన్ లో ఉన్న చిన్న చిన్న స్పీకర్లే 3 వాట్స్ తీసుకుంటాయి. 3 వాట్స్ పవర్ ఫార్ములా ఏంటి? V ఇంటూ I. ఇది 1 కి అంటే 1000 వాట్స్ అనుకో. వోల్టేజ్ ఎంత? ఇది ఫిక్స్డ్ కదా, ఎంత? 12 ఇంటూ I 1000. ఇప్పుడు I ఎంత వస్తుంది? 1000 బై, అంటే ఎంత కరెంట్ వస్తే నీకు ఇంత సౌండ్ వస్తుంది బయటికి చెప్పు. 1000 బై 12 ఎంత రావాలి? 1000 బై 12 అంటే ఎంత అప్రాక్సిమేట్ గా? రైట్, 500 బై 6, 250 బై 3, 83.3 amperes. 83.3 amperes రావాలి. అంత కరెంట్ ఉందా మన దగ్గర, మన ట్రాన్సిస్టర్ లో? మన ట్రాన్సిస్టర్ ఎంత కిలోవాట్స్ చిన్నది, 1 మిల్లీ ఆంపియర్, 1 మైక్రో ఆంపియర్. ఇది ఎంత కావాలి మినిమం? ఎంత రన్ చేయాలంటే 83 ఆంపియర్స్ కావాలి. ఆంపియర్స్, మిల్లీ ఆంపియర్ కాదు, అక్కడ. సరే మనం ఏం చేసాం? ట్రాన్సిస్టర్ పెట్టుకున్నాం, ఒక ట్రాన్సిస్టర్ పెట్టాం, 1 మిల్లీలో వచ్చింది. 100 ట్రాన్సిస్టర్ వరుసగా మల్టీ క్యాస్కేడింగ్ చేసుకుంటా వినాం, 100,000 పెట్టుకున్నాం. సో ఎందుకు ఇంత చేస్తున్నాం మనము? ఇంత కరెంట్ రావాలంటే ఒక ట్రాన్సిస్టర్ భరించలేదు. సో దాని తర్వాత మళ్ళీ లోడింగ్ ఎఫెక్ట్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. సో అప్పుడు సైంటిస్టులు డౌట్ వచ్చింది, ఈ తలనొప్పి అంతా స్మాల్ సిగ్నల్ ని, అంటే చిన్న వెహికల్స్ లో ఒక 100 టన్నుల బరువుని ఒక 100 వెహికల్స్ పెట్టుకునే బదులు పెద్ద వెహికల్ ఒకటి తయారు చేసుకుంటే పోతుంది కదా అని ట్రాన్సిస్టర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ మార్చుకుంటాం. చిన్న కార్లు ఒక 10 వచ్చే బదులు ఒక లారీ తెచ్చేసుకుంటే పోతుంది కదా నీ వెయిట్ ఎత్తుకోవడానికి. సో ఇంత యాంపియర్స్ రాదు నాకు, ఇంత యాంపియర్స్ రాదు. అందుకని లెట్ మీ చేంజ్ మై బిహేవియర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనేది. దెన్ దే ఇంట్రొడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాల్ ఎస్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్. లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్ ఈస్ యూస్ టు హ్యాండిల్ higher currents and higher powers to behave with non-linearity behave చేయాలి. రైట్, రాసుకోండి ఫస్ట్. amplifier, power amplifier difference. Write the difference between voltage amplifier, power amplifier. What is this voltage amplifier? This is usually for small signal. Small signal means that low current.
This is for large signal. Usually for high current. This usually operates in linear region. This is operates in non-linear region. Next, usually it has higher voltage gain. Voltage gain బాగుంటుంది voltage amplifier లో, బట్ పవర్ గెయిన్ ఉండదు. ఇక్కడ పవర్ ఇంప్రూవ్ అవ్వాలి. పవర్ అంటే ఏంటి? మీకు కరెంట్ ఇంప్రూవ్ అవ్వాలి. వాట్ ఇస్ పవర్ ఫార్ములా? పవర్ అంటే ఇది పెరిగితే కాదు, ఇది కూడా పెరగాలి. సో ఇక్కడ వోల్టేజ్ యాంప్లిఫైయర్ ఏంటంటే ఓన్లీ వోల్టేజ్ పెరుగుతుంది, ఓకేనా, బట్ కరెంట్ పెరగదు. సో అందుకని మనం వి గో ఫర్ ఇట్. సో దట్స్ వై హియర్ దిస్ హై పవర్ గెయిన్. వీటిలో యూజువల్గా ప్రాబ్లం ఇది హై వోల్టేజ్ గెయిన్ ఉంటుంది, బట్ లో పవర్ గెయిన్ ఉంటుంది. లో పవర్ గెయిన్. So next efficiency, this is efficiency wise. Higher efficiency ఉంటుంది, చాలా efficiency ఉంటుంది. Efficiency అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ స్పీకర్ ఇద్దాం, ఈ సిగ్నల్ ఇద్దాం, హ్యాపీగా ఈ సిగ్నల్ అనేది మీకు అవుట్పుట్ కనవస్తుంది, నీట్గా కనవస్తుంది. మొత్తం తీసుకురానికి మనం ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ పెట్టి యాజ్ బయట తీసుకుంటాం. బట్ ఇక్కడికి వచ్చే లోపల ఎఫిషియన్సీ ఇది ఇచ్చాము, ఇది రాదు, ఇలా కొంచెం ఇక్కడ ఎక్కడ కట్ అయిపోయింది. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ ఇన్పుట్ తో పోలిస్తే ఎంత పర్సెంటేజ్ బయటకు వస్తుంది. ఇక్కడ సేమ్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 100% ఉంటుంది. కరెంట్ ఏం ప్రాబ్లం ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా. ఇవి ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిస్టరే బాబు మన ఆపరేటింగ్ పాయింట్ మిడిల్ లో కాకుండా ఇక్కడ దాకా మిడిల్ లో తీసుకుంటే ఏమొచ్చింది? యూజువల్గా ఇలా ఇస్తే ఎలా వచ్చినప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ట్రాన్సిస్టర్ ఏమవుతుంది అంటే ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. సో మొత్తం ఎంత వచ్చినట్టు నీకు? ఇప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఎలా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ వస్తే క్లిప్ అయింది, ఏదో క్లిప్ అయింది, కింద క్లిప్ అయింది, కిందికి వస్తే క్లిప్ అయింది, ఆ పేజ్ షిఫ్ట్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు నీకు? సగం మిస్ అయింది కదా, 50%. ఒకవేళ ఎక్కడ చూసుకోవాలి 50%, అంతే కదా. పైకి క్లిప్ అయితే పైకి క్లిప్ అయిపోతుంది, కింద ఉండగా. సో మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము కాబట్టి 100% వస్తుంది. ఎప్పుడు ఇది ఇలా ఇలా ఎన్నో ఉంటుంది కరెంట్ వోల్టేజ్. ఇదేంటి వోల్టేజ్ పాయింట్, ఇది కరెంట్ పాయింట్ కదా. ఈ కరెంట్ ఉన్న వరకే వస్తుంది. ఒకవేళ కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. కరెంట్ అదే పవర్ యాంప్లిఫైయర్ లో కరెంట్ అనేది చాలా హై కదా, అంటే ఇక్కడ అప్పుడు ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? తక్కువ వస్తుంది. స్మాల్ సిగ్నల్ లో కరెంట్ ఇక్కడే ఉంటుంది, దేర్ ఇస్ నో ఇష్యూ, లోవర్ కరెంట్స్ ఉంటాయి కాబట్టి. లార్జ్ సిగ్నల్ ఏమైపోతుంది? కరెంట్ హై అయిపోతుంది. కరెంట్ హై అయినప్పుడు ఎఫిషియన్సీ ఏమైపోతుంది? మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటే అది యూజువల్లీ హైయర్ వాల్యూ, లోయర్ వాల్యూ, లోయర్ వాల్యూ. ఇది హై ఎఫిషియన్సీ నుంచి హైయర్ ఎఫిషియన్సీ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ లోయర్ ఎఫిషియన్సీ. ఇంకా కరెంట్ ఎప్పుడైతే పెరిగిందో కలెక్టర్ దగ్గర హీట్ పెరుగుతుంది. అగ్రేడ్ ట్రాన్సిస్టర్ ఏంటి యూజువల్గా? సో ఇక్కడ బేస్, ఇక్కడ ఎమిటర్, ఇక్కడ కలెక్టర్. అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ సిగ్నల్ ఇచ్చిన అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటావు? కలెక్టర్ దగ్గర. ఇక్కడ లోయర్ కరెంట్ ఒక విధంగా, అంటే ఇక్కడ కరెంట్ అనేది ఇక్కడ మీకు యూజువల్గా రివర్స్ బయాస్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ జంక్షన్ ఉంటుంది. ఇది లోయర్ కరెంట్స్ అయితే పర్ల. హయ్యర్ కరెంట్స్ అయితే ఏంటంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఐసీఓ. ఐసీ బాగా పెరిగేదానికి ఏమవుతుంది? టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెడితే థర్మల్ ఎఫెక్ట్ వస్తుంది. థర్మల్ ఇలా జరుగుతూ ఉంటుంది. థర్మల్ అంటే కాన్సెప్ట్ అని చెప్పారు, టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు టెంపరేచర్ పెరిగితే ఐసీ పెరుగుతుంది అని చెప్పుకున్నాం నేను ఆల్రెడీ. ఐసీ పెరిగితే మన టెంపరేచర్ పెరగదా? హయ్యర్ కరెంట్ అంటే ఇప్పుడు టెంపరేచర్ పెరిగినట్టు లేదా? ఐసీ పెరిగినట్టు లేదా? టెంపరేచర్ పెరుగుతా లేదా?
మనం ఇప్పుడు ఆ స్మాల్ సిగ్నల్ లో మాట్లాడుతున్నప్పుడు ఏంటి 1 మిల్లీ ఆంపియర్స్ ఉన్నప్పుడే ఈ థర్మల్ రన్వే కాన్సెప్ట్ అది 1 మిల్లీ కాదు ఇక్కడ ఉండేది ఎంత 1 ఆంపియర్ ఇంకా థర్మల్ రన్వే కాదు కాలిపోతుంది అసలు లూప్ అవసరంగా ఆన్ చేసి వెంటనే నార్మల్ ట్రాన్సిస్టర్ ఫ్లో పడి వెళ్ళిపోతుంది కెపాసిటీ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది బికాస్ ద కలెక్టర్ కెపాసిటీ ఇస్ నాట్ సఫిషియెంట్. అర్థమైనా? సో సేమ్ ఇప్పుడు ఒక 10 లారీ కార్ తీసుకోండి, ఒక 1000 టన్నులు నేను లారీలో పెట్టే వెయిట్ వచ్చి లారీ లేదని చెప్పి కార్ లైన్ ఎత్తుకోకపోతే అన్ని కార్ మీద పెట్టేసిన ఏమైపోతుంది కారు తోపుకొని నలిగిపోతుంది మన కారు కనబడుతుంది. అర్థమైందా? అంటే మనం పవర్ యాంప్లిఫైర్ హైయర్ కరెంట్స్ ని స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ నార్మల్ ట్రాన్సిస్టర్ లో పెట్టేసామనుకో వెంటనే ట్రాన్సిస్టర్ బర్న్ అవుట్ అయిపోతుంది. అందుకే మనం పవర్ ట్రాన్సిస్టర్స్ సపరేట్ గా అమ్ముతారు షాప్ లో, మనం పవర్ ట్రాన్సిస్టర్స్ కొనుక్కోరు రావాలి. అంతేకాని నార్మల్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ కొనుక్కుంటే యూజ్లెస్ అయిపోతుంది, చాలా యూజ్లెస్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో ఎఫిషియన్సీ వైజ్ కూడా ఇది హైయర్ ఎఫిషియన్సీ, ఇది లో ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏంటి? హీట్. చాలా లో తక్కువ హీట్ కదా, అక్కడ చాలా హెవీ హీట్ ఉంటుంది, హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.